విజయవాడ నుంచి అఖిల గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అఖిల గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి బాహుబలి టికెట్ల విషయంలో జరుగుతున్న తతంగం పైన? అదే టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉందండి. ఇక్కడ ఎంత కష్టంగా ఉంది అంటే సామాన్యులైతే అసలు కొనలేరండి. అలాగా ఇప్పుడు బ్లాక్ లో అమ్మటానికి వాళ్ళు కాచుకొని ఉంచుకున్నారు కానీ అసలు అమ్మడానికి ఎంత కూడా వీలు లేదండి. వాళ్ళలో వాళ్ళే అనుకోవడానికి తీసుకుని పక్కాగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నట్టు మనకి తెలిసిపోతుంది. రైట్. అంటే అఖిల గారు ఇప్పుడే విజయవాడ నుంచి రాజు యువరాజ్ థియేటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి లైవ్ షో చేశారు. అక్కడ టికెట్లు అన్ని సక్రమంగా అమ్ముతున్నారు, ఇబ్బందులు ఏమీ లేవు. అలానే ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ దగ్గర నుంచి అందరూ కూడా సినిమా చూస్తానికి వచ్చే వాళ్ళకి సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని ప్రకటించారు. బెనిఫిట్ షోలు అయితే 3,000 దాకా పలుకుతుందండి. ఏదండి? బెనిఫిట్ షోకి 3,000 దాకా ఉందండి టికెట్. 3,000 రూపాయల దాకా ఉంది ఉందండి. అంటే ఎక్కడండి బెనిఫిట్ షో ఎక్కడ వేస్తున్నారండి? బెనిఫిట్ షో ఎక్కడ వేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను, ఎక్కడ వేస్తున్నారు కూడా మనకు కరెక్ట్ గా తెలీదు. కానీ ఖచ్చితంగా 3,000 ఉందండి, వాళ్ళు చెప్పేస్తున్నారు కూడా అండి. రైట్. మీరు ట్రై చేశారా టికెట్స్ కోసం ట్రై చేశారా అఖిల గారు? నేను 1 వీక్ చేస్తానండి. ఆన్లైన్ లో అయితే హ్యాక్ అయిపోతుంది. డైరెక్ట్ గా టికెట్ థియేటర్ యాజమాన్యం చేస్తేనేమో అప్పుడే బుకింగ్ కుదరదు, 3 రోజుల ముందు చేయండి అన్నారు. 3 రోజుల ముందు నుంచి చేస్తున్నామండి. అసలు టికెట్ అనేది దొరకట్లేదు, ఏడుపు వచ్చేస్తుందండి మనకి. అసలు మా ఇన్ని రోజుల తర్వాత అసలు 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామండి ఆయన కోసం. ఆయన సినిమా చూడాలని మాకు ఉన్నదా? రైట్, పర్వాలేదు. 1-2 రోజులు లేట్ అయినా చూడొచ్చు కానీ 3,000 రూపాయలు 4,000 రూపాయలు పోయి టికెట్లు కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు అఖిల గారు. 3 ఏళ్ళు అయిందండి మేము మా బంగారాన్ని చూసి ఎలా అని ఊరు చూసుకోకుండా ఉంటామండి. ఒక్క రోజు లేట్ అయినా మాకు ప్రాణం పోతుంది. ఇక్కడ ఆయన చూడాలని మాకు ఉండదు కదండి. అసలు మీలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. రాజు యువరాజ్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ అందరికి టికెట్లు అందుబాటులో ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటాం, బ్లాక్ మార్కెట్ ని అడ్డుకుంటాం, పైరసీని అడ్డుకుంటాం. 3 ఏళ్ల తర్వాత ప్రభాస్ ని చూడడం కోసం వచ్చే వాళ్ళకి ఏమండి అసోసియేషన్ మెంబర్స్ కి వాళ్ళకి మాత్రమే పంచుతున్నారు, మిగతా వాళ్ళకి పంచట్లేదు. అవన్నీ వాళ్ళలో వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? అంటే మీరు అసోసియేషన్ మెంబర్లు ఎవరైనా కాంటాక్ట్ చేశారా? అంటే అభిమాన సంఘం వైపు నుంచి కూడా చాలా మంది అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను కానీ వాళ్ళు కూడా ఇస్తారన్న గ్యారెంటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. అంతలాగా ఏంటంటే ఆ రోజు బ్లాకింగ్ ఖచ్చితంగా బ్లాక్ అమ్ముతారు. కావాలంటే చూడండి, ఖచ్చితంగా బ్లాక్ అయితే అమ్ముతారు. ఆ రోజు బ్లాక్ లో అయినా ఇచ్చిస్తానంటున్నారు కానీ ఇప్పుడైతే కుదరదు అంటున్నారు. బ్లాక్ అమ్మడం వేరు అఖిల గారు, బ్లాక్ అమ్మడం వేరు. 100 రూపాయల టికెట్ 150 రూపాయలకి 200 రూపాయలకి బ్లాక్ థియేటర్ దగ్గర అమ్ముతారు. ఒక అరగంట ముందరో గంట ముందరో లేదంటే సినిమా 10 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది అనగానో అమ్ముతారు. ఇది బ్లాక్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, బ్లాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది ఒక మాఫియా మార్కెట్ వ్యవహారంలా కనిపిస్తోంది. సినిమా థియేటర్లోకి రావడానికి 3 రోజుల ముందర నుంచే ఇటువంటి హైప్ క్రియేట్ చేసి వారం రోజుల ముందు నుంచి వెయిట్ చేస్తున్నాం. వారం రోజుల ముందు నుంచి థియేటర్ చుట్టూ తిరుగుతున్నాం అండి మేము. ఆన్లైన్ లో ట్రై చేశారా మీరు ఆన్లైన్ లో ట్రై చేశారు? ఆన్లైన్ లో ట్రై చేసి కంప్యూటర్ హ్యాక్ అవుతుంది. అసలు టికెట్ అసలు దొరకదండి, అసలు దొరకదు, ఛాన్స్ లేదు. రైట్. మరి ఎలా ఇప్పుడు సినిమా చూడడం ఎలా? మొదటి రోజు ప్రభాస్ ని చూస్తాం ఎలా? వెళ్తాం ఎలాగెలా చూద్దాం అనేసి మేము ఉన్నామండి. ఎలాగైనా దొరుకుతుందనే నమ్మకం ఉంది. దేవుడు ఉన్నాడు, బంగారం ఉన్నాడు, ఇంకెలాగైనా దొరుకుతుంది. రైట్. మీ బంగారాన్ని మీరు ఖచ్చితంగా మొదటి రోజే చూద్దరు కానీ అఖిల గారు థ్యాంక్ యూ ఫోన్ లైన్ లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. హైదరాబాద్ నుంచి